ఒక్కసారి ఊహించుకోండి. మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నారు. అంతా సాధారణంగానే ఉంది. కానీ ఒక్కసారిగా భూమి తిరగడం ఆగిపోయింది. మీకేమీ తెలీదు. కానీ బయటున్న సముద్రాలు, గాలి, భూమిపై ఉన్న ప్రతి వస్తువు మాత్రం ఇంకా పాత వేగంతోనే ముందు దూసుకుపోతున్నాయి. కేవలం 5 నిమిషాలు భూమి తన రొటేషన్ ఆపేస్తే మన భూమిపై ఏం జరుగుతుంది? ఇది నిజంగా జరిగే అవకాశం ఉందా? జరిగితే మనం బ్రతకగలమా? తెలుసుకునే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకు భూమి కదులుతున్నట్టు ఎందుకు అనిపించదు? ఎందుకంటే మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతిదీ భూమితో కలిసి తిరుగుతోంది. భూమి తన యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమధ్యరేఖ దగ్గరున్న ప్రాంతాలు గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అంటే మీరు ఒక కారు కంటే కాదు, ఒక విమానం కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంతో కదులుతున్నారు. కానీ మనకు ఆ వేగం అనిపించదు. ఎందుకంటే మన ఇల్లు, చెట్లు, సముద్రాలు, వాతావరణం అన్నీ కలిసి అదే వేగంతో కదులుతున్నాయి. ఇప్పుడు అసలు ఊహలోకి వెళ్దాం. భూమి ఒక్కసారిగా అయిపోతే మొదటి కొన్ని సెకండ్లోనే భయంకరమైన విషయం జరుగుతుంది. భూమి మాత్రమే ఆగుతుంది, కానీ మనం వెంటనే ఆగం. న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం ఒక వస్తువు కదులుతూ ఉంటే దానిపై బాహ్యబలం పనిచేయనంత వరకు అది కదులుతూనే ఉంటుంది. కాబట్టి భూమి ఒక్కసారిగా ఆగిపోయినా మన శరీరం మాత్రం దాని పాత వేగంతో ముందుకు దూసుకుపోతుంది. భూమధ్యరేఖ దగ్గర ఈ వేగం గంటకు సుమారు 1670 కిలోమీటర్లు. అంటే మీరు కారు లోపల 100 గంటకు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక్కసారిగా కారు ఆపితే ఎలా ముందుకు విసిరివేయబడతారో అదే సూత్రం ఇక్కడ కూడా. కానీ ఇక్కడ వేగం 1670 గంటకు కిలోమీటర్లు. ఇక మనుషులే కాదు, సముద్రాలు కూడా అదే వేగంతో ముందుకు కదులుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ నీటి అలలు ఏర్పడి తీర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అదే సమయంలో అట్మాస్ఫియర్ కూడా భూమితో కలిసి తిరుగుతోంది. భూమి అకస్మాత్తుగా ఆగిపోయినా అట్మాస్ఫియర్ వెంటనే ఆగదు. దీంతో భూమిపై అత్యంత తీవ్రమైన గాలులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మన వీడియోలో మనం చెప్తున్న 5 నిమిషాలు అంటే భూమి 5 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత మళ్లీ సాధారణ వేగంతో తిరగడం కాదు. అలా జరిగితే మళ్లీ భూమి వేగంగా తిరగడం ప్రారంభించే సమయంలో కూడా మరో భారీ విపత్తు సంభవిస్తుంది. ఇప్పుడు మరో ప్రశ్న. భూమి 5 నిమిషాలు ఆగి తర్వాత మళ్లీ తిరిగితే? మళ్లీ భూమి రొటేషన్ ప్రారంభమైనప్పుడు భూమి 5 నిమిషాలు ఆగి తర్వాత మళ్లీ తిరిగితే? మళ్లీ భూమి రొటేషన్ ప్రారంభమైనప్పుడు భూమి, సముద్రాలు, అట్మాస్ఫియర్, మనుషులు అన్నీ ఒకే సమయంలో ఒకే విధంగా యాక్సిలరేట్ అవ్వవు. దీంతో భూమిపై మరింత తీవ్రమైన భౌతిక ప్రభావాలు ఏర్పడవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. భూమి నిజంగా పూర్తిగా ఆగిపోవడం చాలా అసాధారణమైన పరిస్థితి. ఎందుకంటే భూమి రొటేషన్ని ఒక్కసారిగా ఆపడానికి మనకు ఊహించలేనంత పెద్ద శక్తి అవసరం. అది సాధారణ ప్రకృతి సంఘటనతో జరగడం దాదాపు ఊహించలేని విషయం. అయితే భూమి 5 నిమిషాలు మాత్రమే కాదు, ఎప్పటికీ తిరగడం ఆపేస్తే అప్పుడు పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతుంది. ఒక రోజు రాత్రి సైకిల్ మనకు తెలిసిన విధంగా ఉండదు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పటికీ మనకిప్పుడున్న 24 గంటల పగలు రాత్రి వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. వాతావరణ వ్యవస్థలు కూడా భారీగా మారతాయి. సముద్రాలు కూడా భూమిపై వేరే విధంగా పంపిణీ కావచ్చు. అయితే ఇవన్నీ భూమి ఒక్కసారిగా ఆగిందా, నెమ్మదిగా ఆగిందా, ఆగిన తర్వాత సూర్యుని చుట్టూ తన ఆర్బిట్ కొనసాగిస్తుందా అనే విషయాలపై ఆధారపడుంటాయి. అందుకే భూమి 5 నిమిషాలు ఆగిపోతే అందరూ వెంటనే అంతరిక్షంలోకి ఎగిరిపోతారు అని చెప్పడం పూర్తిగా సరైనది కాదు. నిజానికి అసలు ప్రమాదం మన చుట్టూ ఉన్న ప్రతిదీ భూమి పాత రొటేషన్ వేగంతో కదలడం. అంటే ఒక్కసారి మనం సాధారణంగా అనుకునే భూమి ఆగిపోవడం అనే పదాన్ని సైన్స్తో చూస్తే అదొక చిన్న 5 నిమిషాల పాజ్ కాదు. అది భూమిపై ఉన్న ప్రతి వ్యవస్థకు ఒక భారీ ఫిజికల్ షాక్. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు మీరు కదలటం లేదని అనిపించినా నిజానికి మీరు భూమితో కలిసి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. భూమి తిరుగుతోంది మనకు తెలియకుండానే. మరి భూమి ఒక్కసారిగా ఆగిపోతే మన ప్రపంచం కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా మారిపోతుంది.